సో ఒకవేళ అస్సలు కంప్లీట్గా జీరో అయితే తప్ప 1 or 2 eggs ఉన్నా కూడా మనం కంప్లీట్గా వాళ్ళ నుంచే వాళ్ళకి పాజిటివ్ రావడానికి ట్రై చేస్తాం. 100%. మెన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా మ్యామ్? మెన్లో కూడా చాలా మటుకు ఇప్పుడు ఎక్కువగా తక్కువ కౌంట్ చూస్తాము, మొటిలిటీ కదలికలు తక్కువ చూస్తాము, అండ్ మార్ఫాలజీ అనమాట. స్పర్మ్లో హెడ్, నెక్ అండ్ టెయిల్ అని 3 parts ఉంటాయి. ఆ 3 partsని మనము ఎగ్జామిన్ చేస్తాం అనమాట ల్యాబ్లో. ఆ బేసిస్ మీద ట్రీట్మెంట్కి వెళ్తాం అనమాట. కొంచెం తక్కువ ఉన్న పర్ల వీ కెన్ మేనేజ్, న్యాచురల్గా కూడా రావచ్చు, రాకపోతే మటుకు ఐవీఎఫ్ చేసినప్పుడు వీ కెన్ సెలెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పర్మ్ సెలెక్ట్ చేసి మనం వేస్తాం కాబట్టి మనకి దొరుకుతాయి. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్లో మెన్లో మనకు ఒక 10 to 15 స్పర్మ్స్ దొరకటం ఓకే, మనం మేనేజ్ చేయొచ్చు. కానీ కొంతమందికి 0 స్పర్మ్ కౌంట్ ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫస్ట్ అసలుకి ఒక్కొక్కసారి ఏంటంటే ఫస్ట్ టైం మన ఫర్టిలిటీ సెంటర్కి వచ్చినప్పుడు స్పర్మ్ ఇవ్వడానికి కొంతమంది భయపడటం కానీ వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేది రాకపోవటం అట్లా ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ చెప్పాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మొత్తం స్పిల్ అయిపోవటం ఇట్లా ఉంటుంది. సో మనం 0 అనుకోవచ్చు అట్లా. అండ్ ఒక్కొక్కసారి వాళ్ళు అబ్నార్మల్ అంటే ఫస్ట్ స్పర్మ్ ఇవ్వకుండా తెలియకుండా యూరిన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారనమాట. సో అలా కాకుండా వాళ్ళు ఫస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం పంపించాలన్నమాట. సో నిజంగా అజూస్పర్మియా అంటే 0 కౌంట్ ఉండటం అనమాట. ఒక్క రిపోర్ట్తో మనం ఎప్పుడు కన్ఫర్మ్ చేయలేము. 2 to 3 times శాంపిల్స్ తీసుకొని అప్పుడు కూడా వాళ్ళకి 0 ఉంటే దాని బేసిస్ మీద ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. కొన్ని హార్మోన్ టెస్ట్, స్కానింగ్స్ ఇవన్నీ చేసిన తర్వాత అసలు ఫస్ట్ వాళ్ళు ఏ కేటగిరీ ఆఫ్ అజూస్పర్మియా, 2 types ఆఫ్ అజూస్పర్మియాస్ ఉంటాయి అనమాట. ఒకటి అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, ఇంకోటి నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అని ఉంటాయి. సో అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే స్పర్మ్ అనేది మనకి టెస్టిస్లో ఫామ్ అయిన తర్వాత అదేంటి వ్యాస్ డిఫరెన్స్ ద్వారా మనకి పెనిస్లోకి వస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో ఎక్కడైనా బ్లాకేజ్ అనేది ఉంటే ఆ స్పర్మ్ అనేది బయటికి రాదనమాట. నాన్ అబ్స్ట్రక్టివ్ అని ఉంటుంది. డైరెక్ట్గా మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వస్తాయి అన్నమాట మెన్కి. ఆ బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ కట్ అయిపోతాయి, అంటే ఏదైనా ఇంబ్యాలెన్స్ వల్ల స్టాప్ అవ్వటం అట్లా జరిగిపోవటం వల్ల సో స్పర్మ్ అనేది బయటికి రాదు చాలా మెన్కి. సో మనం ఈ రెండిట్లో ఏంటి డిఫరెన్స్, ఐ మీన్ ఏ కేటగిరీలో ఆ పేషెంట్ ఉన్నారనేది చెక్ చేసుకొని ఆ బేసిస్ మీద ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్కి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా మనము ఫ్యూ ఇంజెక్షన్స్ హార్మోన్స్ ఇచ్చి చేసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా బెటర్గానే ఉంటాయి అన్నమాట. సో వీళ్ళకి ఇప్పుడు అజోస్పర్మియా కండిషన్లో అబ్స్ట్రక్టివ్ డిజార్డర్లో సో అబ్స్ట్రక్షన్ క్లియర్ చేస్తారు, లేకపోతే ఇంకేం ఆప్షన్స్ ఉంటాయి మేము వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్? అది అబ్స్ట్రక్షన్ ఉంటే అబ్స్ట్రక్షన్ క్లియర్ చేస్తారు. నాన్ అబ్స్ట్రక్టివ్లో హార్మోన్స్ ఏమన్నా మరీ లోగా ఉండటం హైగా ఉంటే అది ఒకసారి మనం యూరాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాము. వాళ్ళు అకార్డింగ్లీ వాళ్ళకి ఫ్యూ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. దాని తర్వాత కొంతమందికి వచ్చేది ఉంటుంది ప్రెగ్నెన్సీ, లేదు అంటే టీజా అని ఒకటి ఉంటుంది అనమాట. డైరెక్ట్గా మనము మెన్ టెస్టిస్లోకి ఒక నీడిల్ వేస్తాం. ఆ నీడిల్ వేసి సక్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఒక్కొక్కసారి మనకి స్పర్మ్స్ వస్తాయి. ఆ స్పర్మ్స్ తీసుకొని వైఫ్కి కూడా ఐవీఎఫ్ చేసి ఎగ్స్ తీసుకొని స్పర్మ్ ఎగ్ మిక్స్ చేసి ఎంబ్రియో ఫామ్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇట్లా కూడా చాలామందికి అజూస్పర్మియా ఉన్న వాళ్ళకి ఇది న్యూయర్ అడ్వాన్సెస్. ఫస్ట్ అయితే ట్యాబ్లెట్స్ అన్ని ఇచ్చి చూస్తాము ఒక 3 months తర్వాత రిపీట్ చేసినా కూడా ఇంకా అట్లాగే ఉంటే ఇది ట్రయల్ చేయొచ్చు అనమాట. ట్రయల్ చేసి ఒక్కొక్కసారి కొంతమందికి వస్తుంది ఇట్లా మనం ట్రయల్ చేసినప్పుడు, కొంతమందికి రాదనమాట. సో ఇంకా అలాంటి వాళ్ళకి మళ్ళీ డోనర్ ఆప్షన్ ఇస్తామన్నమాట.